అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడిన మన భరతమాత బుద్ధిబిడ్డ నరేంద్ర మోడీ గారిని ఉగ్రవాదంగా టెర్రరిస్టుగా చేసిన అనుచితుల వ్యాఖ్యలకు నిరసనగా దాన్ని మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారిని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? అసలు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడిన నాయకుడిని ఇలా టెర్రరిస్టు అనే విధంగా మాట్లాడడం అసలు మీకు సిగ్గుందా అని మాట్లాడుతున్నాం. కనీసం ఒక పార్టీకి మర్యాద లేదు, ఒక గౌరవం లేదు, దేశం మీద అది లేదు, విశ్వాసం లేదు, ఏది లేకుండా ఇలా మన నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏదైనా సరికాదని కాంగ్రెస్కు ఇది చేస్తున్నాం. నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే రిపీట్ అయితే గిట్ట బిడ్డ ఖర్గే గారు మీ అద్దు చూస్తామని చెప్తా ఉన్నాము. బహిరంగంగా ఎక్కడైతే నరేంద్ర మోడీ గారిని ఏ పదంతో పదాజలం వాడిండో అదే పదంగా దేశ ప్రజలందరికీ మరియు ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మాట అన్నది కేవలం ప్రధానమంత్రి కాదు, యావత్ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి కాబట్టి దేశ ప్రజలందరినీ అన్నట్టు మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు, మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఖర్గే గారు ఎవరైతే ఉన్నారో ఒక టెర్రరిస్ట్ అని విమర్శించడాన్ని దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు పిలుస్తున్నారని కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఇష్టానురితంగా మాట్లాడడం ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా టెర్రరిస్టుగా ఎలా కనబడ్డ నరేంద్ర మోడీ గారు అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు పహల్గామ్ దాడిలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏమో జరుగుతాయని చూస్తే పాకిస్తాన్కు వెళ్ళి గుణపాఠం చెప్పినటువంటి గొప్ప యోధులు ఎవరైనా ఉన్నారా అంటే అది నరేంద్ర మోడీ అన్న సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోడీ గారిని విమర్శించడం మారుకోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకు అనంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు యుద్ధం జరిగితే నరేంద్ర మోడీ గారు మధ్యవర్తిత్వం వహించాలని చెప్పేసి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుతా ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని శాసించేటువంటి ట్రంప్ లాంటి వ్యక్తి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు శాంతి దూతగా మధ్యవర్తిత్వం వహించాలని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ నాయకులకు కనబడతలేదని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్గా చెప్పినటువంటి ఖర్గే కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళు అన్నటువంటి మాటలు వెనక్కి తీసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో మీకు తీవ్రంగా రోడ్ల మీద తిరగకుండా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.